ఆమంచి కృష్ణమోహన్ ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలను ఏలిన నేత. చీరాల నియోజకవర్గాన్ని తన కంచుకోటగా చేసుకున్నాడు. పార్టీలతో సంబంధం లేకుండా గెలుస్తూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న ఆమంచి కృష్ణమోహన్ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభించాడు. 2009లో మొదటిసారి చీరాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో అదే చీరాల నుంచి స్వతంత్ర సభ్యుడిగా గెలిచారు. అనేక పరిణామాల అనంతరం టీడీపీ గూటికి చేరారు. 2019లో ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అప్పటికే వరుసగా 2 సార్లు చీరాల ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి 2019 ఎన్నికల్లో మొదటిసారి టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో ఓటమిని చవిచూశారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కరణం బలరాం వైసీపీలో చేరడంతో చీరాలలో కరణం ఆమంచీల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. అప్పటి వరకు 2024 చీరాల వైసీపీ టికెట్ తనకే దక్కుతుందనే ధీమాతో కనిపించిన ఆమంచికి జగన్ షాక్ ఇచ్చారు. చీరాల వైసీపీ టికెట్ ని కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు కేటాయించి ఆమంచికి షాక్ ఇచ్చాడు. పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా కృష్ణమోహన్ ని దింపడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురై వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇక తన రాజకీయ భవిష్యత్ కోసం వైఎస్ షర్మిల సమక్షంలో ఆమంచి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరారు. అసలు ఏపీలో కాంగ్రెస్ కి క్యాడర్ కూడా లేని పరిస్థితిలో ఎంతో ధైర్యంగా 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అదే చీరాల నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ తరపున రాష్ట్రంలోనే 40,000 ఓట్లు సాధించి సంచలనం సృష్టించారు. ఇక తన ప్రత్యర్థి అయిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ ఓటమిలో కూడా ఆమంచి కీలక పాత్ర పోషించారు. నేటికి చీరాల అసెంబ్లీలో తిరుగులేని నేతగా చక్రం తిప్పుతున్నారు. ఇటీవల ఆమంచి అధ్యక్షతన బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరయ్యారు. వేలాది మంది తన అభిమానులతో షర్మిలకు ఆమంచి ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ జెండాలను చేతపట్టుకుని ఆమంచి వెంట నడిచారు. ఇక చీరాలలో ఆమంచి ఫాలోయింగ్ కి షర్మిల సైతం నివ్వెరపోయారు. ఒక సాధారణ వ్యక్తి నుంచి గొప్ప శక్తిగా ఆమంచి కృష్ణమోహన్ ఎదిగిన తీరు అనిర్వచనీయం. ఎంతైనా ఒక మాస్ లీడర్ స్థాయిని గెలుపోవటంలో నిర్దేశించలేవు అనడానికి ఆమంచి కృష్ణమోహన్ కు ప్రజల్లో ఉన్న మాస్ ఫాలోయింగ్ ఉదాహరణగా చెప్పొచ్చు.